విజయనగరంలో టాటా ఇన్సూరెన్స్ ర్యాలీ నిర్వహించింది. ఆదాయం పెంచుకునే మార్గాలకు ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గమని టాటా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రజలకు తెలియపరిచేలా నగరంలో మండుటెండలో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేపట్టింది. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న టాటా ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి ఉద్యోగులంతా ప్లకార్డులు పట్టుకుని ఇన్సూరెన్స్ కట్టండి, భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. కాంప్లెక్స్ నుంచి ట్యాంక్ బండ్, బాలాజీ జంక్షన్, రంజని థియేటర్, సింహాచలం మేడ, కోట వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సున్నా పెట్టుబడితో మీకు మీరే కంపెనీకు యజమాని అయ్యే అవకాశాన్ని టాటా ఇన్సూరెన్స్ కల్పిస్తోందని టాటా ఇన్సూరెన్స్ ఉద్యోగులు అన్నారు. ఆదాయం రెట్టింపు చేసుకునే మహత్తర అవకాశాన్ని టాటా ఇన్సూరెన్స్ కల్పిస్తోందన్నారు. విజయనగర ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, మన లక్ష్యం అందరికీ బీమా, మన వాగ్దానం. విజయనగర ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, మన టాటా వారి యొక్క లక్ష్యం సంకల్ప యాత్ర. పెరుగుతున్న ఖర్చులకు మన ఇన్సూరెన్స్ ఎంతో భరోసా. సురేష్ అండి, నేను టాటాలో చీఫ్ బిజినెస్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి అందరికీ బీమా సౌకర్యం లక్ష్యంతో టాటా వారు ఫిబ్రవరి 2వ తేదీన సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ప్రతి ఒక్కరికి అంటే చాలామంది కూడా తక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ పొందిన ప్రతి ఒక్క పౌరుడికి కూడా కవరేజ్ ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క ఆర్థిక భరోసా అంటే వాళ్ళు ఏమైనా ఫ్యామిలీకి ఏమైనా ఇష్యూ జరిగితే ఈ టాటా ఇన్సూరెన్స్ కానీ అదేమైనా రెవెన్యూ ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరికీ కూడా భరోసా కల్పిస్తారు. అందుచేత ఈరోజు కాంప్లెక్స్ నుంచి అంటే టాటా ఇలాంటి ఇన్సూరెన్స్ నుంచి రింగ్ రోడ్ వరకు, రింగ్ రోడ్ నుంచి అలాగే కోట, అదేవిధంగా మూలాంధ్ర వరకు మేము సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నాం. యాదవ్ లాస్ట్ మంత్ 25వ తారీఖున మేము సంకల్ప యాత్ర నిర్వహించామండి. అది సక్సెస్ఫుల్ అయింది. సో ఈ మంత్ కూడా ఈ రోజున మంచి రోజు అని భావిస్తూ ఈరోజు సంకల్ప యాత్ర చేద్దామని నిర్ణయించుకున్నాం. మా అడ్వైజర్లు, మా లీడర్లు అందరూ కూడా మా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా మీడియా సోదరులు, అలాగే మా పోలీస్ మిత్రులు అందరూ కూడా మాకు చక్కగా సపోర్ట్ చేశారు. సో ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా బీమా ఉండాలి. ఎందుకంటే చాలామంది ప్రజలు అసలు హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలిక్యులేషన్ అంటే ఏంటో కూడా తెలియదు. అసలు ప్రతిరోజు వాళ్ళకి వస్తున్న డబ్బు ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు, ఆ ఖర్చు పెట్టిన డబ్బు ఏ రకంగా వాళ్ళ కుటుంబానికి ఒక